వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఆశీర్వాద కార్మిక గర్జనల సభలను విజయవంతం చేయాలి. అభివృద్ధి నిరోధకులను ఇంటికి పంపండి. సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి డి గౌస్ దేశాయి. శ్రీశైలంలో వైభవంగా శ్రీ భ్రమరాంబిక దేవి వార్షిక కుంభోత్సవం. మాండ్ర శివానందరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిత్త జయసూర్య సమక్షంలో బాబు సూపర్ 6 పథకాలు డోర్ టు డోర్. మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల నాస్పూర్లో శనివారం జరగబోయే ప్రజా ఆశీర్వాద కార్మిక గర్జన సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు కోరారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సభలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి పాల్గొన్నారు అని తెలిపారు. వాళ్ళు ఇబ్బంది పడితే చెప్పి మొన్న మళ్ళీ 5 ఏళ్ళు వేయించి 40 years చేశాను. ఈ రకంగా మాకు మంచి ఎదురుగా చేసుకోబోతాను. మన నియోజకవర్గం సంబంధించిన అసెంబ్లీ నేను మాట్లాడిన ఏ రకం భయం లేకుండా మాట్లాడినా, నాకు సింగరేణి ద్వారా వచ్చే డబ్బులు నా డబ్బులు నాకే కావాలి. నాకంటే మంచివాళ్ళకు మా నీళ్ళు మాకు వచ్చింది, మా నీళ్ళు మా మధ్య నిధులు అన్నీ వచ్చిన తర్వాత మంచివాళ్ళ తర్వాత ఎవరికైనా అని చెప్పి చేసుకున్నాం. ఇప్పటివరకు ఆ సత్యనారాయణ ఆశీర్వాదంతో మంచివాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ములు పెద్ద మనుషుల ఆశీర్వాదంతో అనుకున్నవి నిలబడటంగా జరుగుతుంది. ముఖ్యంగా కూడా అంత రాష్ట్రం అబ్బరపడే విధంగా మీటింగ్లు సక్సెస్ చేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా మంచిర్యాలకు మంచిర్యాల నియోజకవర్గం ఒక స్థానం కల్పించింది. ఈ మీటింగ్ కూడా దీపాదాస్ మున్సి గారు చూసి షాక్ అయ్యే విధంగా చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి మామూలు కార్యకర్తలు సైనికుల కన్నా ఎక్కువ. సో వాళ్ళు సైనికులు తుపాకులు ఉంటే మామూలు తుపాకులు ఉండే వాళ్ళకన్నా ఎక్కువ గట్టిగా పనిచేస్తుంది. ఖచ్చితంగా రేపటి మీటింగ్ కూడా నాకు తెలిసి ప్రజలు తప్పకుండా సహకరిస్తారు. వాళ్ళు చూసినారు, ఓడిపోయినప్పుడు ఏం చేసినాం, గెలిచిన తర్వాత గడిచిన 3.5 నెలలు చేంజ్ చేసినాం అనేది ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికల కన్నా ముందు ఏవైతే హామీలు చెప్పినాం, ఆ హామీలు ప్రభుత్వ పరంగా కొన్ని చేస్తే, నేనైతే ఎన్నికల సందర్భంలో మాట్లాడచ్చు, మంచిల విషయం కానివ్వండి, సాగునీళ్ళ విషయం కానివ్వండి, మిగతా రోడ్ల విషయం కానివ్వండి, అవన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి, పనిచేస్తున్నాయి. మంచినీళ్ళు 20 సంవత్సరాల సమస్యకు సరే టోటల్ మొత్తం పరిష్కారమైందని చెప్పి 90% పరిష్కారం చేసి అలా రోజు పొద్దున గంట సాయంత్రం నీళ్ళు ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది. ఇది గడిచిన 15 సంవత్సరాలు చేయలేకపోయిన పని మేము చేసాం. ఆ నీళ్ళు కూడా స్వచ్ఛమైన నీళ్ళు, పోర్టబుల్ వాటర్. మంచిర్యాల నియోజకవర్గ మంచిర్యాల పట్టణం కానీ నస్పూర్ పట్టణం అక్కల చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు తినవద్దని చెప్తున్నా. రేపటి మీటింగ్ వస్తారు, మా కార్యకర్తలు వస్తారు, మీ దగ్గర మాట్లాడతారు. అయినా ఒకవేళ వాళ్ళు ఎక్కడ తప్పైనా మిస్ అయినా రాకపోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. వాళ్ళందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను. అది నమస్తే తెలంగాణ పేపర్ ఫోటో పెట్టి వాళ్ళు పెట్టి కాపరేట్ ఇచ్చింది. ఆ పేపర్లు ఏం కనబడుతుంది, పైసలు ఇచ్చి కనబడుతుంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, సెక్షన్ 177 సంథింగ్ 2 సెక్షన్. ఆ సెక్షన్ల ప్రకారం గుడికి డొనేషన్ ఇవ్వడం నేరం కాదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో చట్టం దాని మీద కేసు పెట్టద్దు. 2 సెక్షన్ క్లియర్. దానికి ఇంకోటి, దానికి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. అంటే గుడికి నేను డొనేషన్ ఇవ్వడం వల్ల గుడి కమిటీకి ఇచ్చాను. గుడి కమిటీకి ఇస్తే కమిటీ ఓట్లేదు. ప్రజలకు ఇచ్చినప్పుడు నేను ఎవరైతే ఓటర్కు ఏదో రకంగా ఇండైరెక్ట్ డైరెక్ట్ బెనిఫిట్ చేసినప్పుడు మాత్రమే అది సెక్షన్. నా ఇంటెన్షన్ లేదు, సెక్షన్లు లేవు. నమస్తే తెలంగాణ పేపర్ నమ్ముకొని కేసు పెట్టాను. ఇంకోటి ఇది కదా మీరందరూ నేను చెప్పింది, నేను మాట్లాడుకుంటే ఏం చెప్పినా నేను ఇవన్నీ ఇప్పుడు ఏదైతే దేశంలో జరిగే పరిస్థితులు విభజించి పాలించనే పద్ధతి నడుస్తారు. దీన్ని కాపాడుకోవాలి. దీన్ని దేశాన్ని ఒకటే తాటి ఉంచాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను, మతాలను, జాతులను, అన్ని ప్రాంతాలను కలుపుకొని పోయి హక్కుని చేసుకునే పార్టీ. ఇదే మాట చెప్పాను, ఎక్కడ ఓటు మాట చెప్పాలి. నేను చెప్పిన వీడియో కూడా చూసుకొని నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఎవడో కంప్లైంట్ ఇస్తాను, ఎవడో ఆడికెళ్ళి ఎలక్షన్ కమిషన్ పెడతాను, ఇవి పెట్టుకుని పోయి ఎందుకు టెన్షన్ అయ్యింది. ఎమ్మెల్యేలు, అలా ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, వ్యాపారులు అందరు కలిసి రైతులను అయితే దోషిలో
దాదాపు ఒక క్వింటాల్కు 10 నుంచి 12 కిలోలు, అంటే ఒక ఎకరానికి 5,000 నుంచి 5,500 వరకు దోచిందారు. అటువంటి దోపిడీని మొదటిసారి ఎన్నికలు అయిపోయినాక 3 రోజుల లోపల మంచిర్యాలనే ఆ దోపిడీకి పులి స్టాప్ పెట్టి రైతుల దగ్గర నుంచి ఒక గింజ ఎక్స్ట్రా ఒకటి చేసి అప్పుడు చేసినాం. ఆ ఎన్నికలు చేసిన తర్వాత అప్పుడే చెప్పిన నెక్స్ట్ ఐకేపీకి ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే పన్నాన్ని అవలంబించి ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా గింజ ఎక్స్ట్రా జోకద్దని, ఒక ఎక్కువ జోకద్దని, ఐకేపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ నియోజకవర్గంలో 100% ఐకేపీ వాళ్ళకి ఇచ్చినాము. ఐకేపీ వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మహిళలు అంటే ఈ అవకతవకలు జరిగాయి ఒకటి. రెండోది ఆ మహిళా గ్రూపులను పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఇండస్ట్రీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు, వీరితో పాటు చాలామంది ఈ పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ రేపు వస్తారు. పోయిన వారం 3 మండలాల మీటింగ్లు పెట్టడం జరిగింది. గండపల్లి, లక్షపేట మండలం మున్సిపాలిటీ కలిపి, అదేవిధంగా గాజీపూర్. ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే అవి మండల మీటింగ్ లెక్కలు, నియోజకవర్గ మీటింగ్ అయినా పర్లేదు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులైతే పబ్లిక్ మీటింగ్ లెక్కనే ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు ఒకరికొకరు పోటీ కూడా పెట్టిండ్రు. లాస్ట్ గాజీపూర్లో గడబడి సాయంత్రం సల్లాగా ఉండే దాదాపు 7,000 మంది, ఉన్న 27,000 7,000 మంది వచ్చారు. వాళ్ళందరూ సిన్సియర్గా ఇలా వాళ్ళందరితో పనిచేయం చేస్తే వాళ్ళకి మన ఓట్ల తెలియని నాకు తెలియదు అక్కడ టీఆర్ఎస్కో బీజేపీకో. ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ మంచిర్యాల పట్టణాధ్యక్షుడు, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, బ్లాక్ ప్రెసిడెంట్ ఇక్కడ అందరూ కలిసి వాళ్ళకన్నా గట్టిగా పెడతాం మేము అంటే నేను చెప్పిన వాళ్ళు 27,000 మీరు 10 లక్షల మరి చూసుకోనని చెప్తే దాంతో అట్లా అదే వాళ్ళు చెప్తామని చెప్పి మంచిర్యాలలో చెప్పారు. లాస్ట్ నస్పూర్లో కూడా ఇప్పటివరకు ఏ కార్యక్రమం తీసుకుని వాళ్ళు ముందుండి చేసింది. వాళ్ళు కూడా మేము పెడతాం మాది కావాలని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. అక్కడ చైర్మన్ ఏమో ఇద్దరు చైర్మన్లకు ఒక పోలుకున్నారు. అక్కడ ఈ చైర్మన్ 27 సంవత్సరాలు, ఇక్కడ చైర్మన్ ఏమో 72 సంవత్సరాలు. ఇక్కడ మా ఫైర్ బ్రాండ్ పట్టణాధ్యక్షులు సుధాకర్ గారు, వాళ్ళ భార్య కూడా కౌన్సిలర్, వీళ్ళిద్దరు నాయకత్వం ఆడబెడతాను. ఇక్కడ ఇంకో వైస్ చైర్మన్ కూడా సలా మహేష్, వాళ్ళ అమ్మ కూడా కౌన్సిలర్. వీళ్ళందరికీ ఇప్పుడు రేపు వీళ్ళందరూ యువకులే. వాళ్ళ ముందు అంటే ఫ్యూచర్ రాజకీయాల భవిష్యత్తు చూసుకొని వాళ్ళు ఏదైతే చేసిండ్రో వాళ్ళందరూ సక్సెస్ అవుతారని నమ్మకం ఉన్నది. ఇప్పటివరకు ఏ మీటింగ్ తీసుకొని ఫెయిల్ కాలేదు. దాదాపు 20 నుంచి 25,000 పైన నస్పూర్లో, ఇక్కడ కూడా అదే సంఖ్యలో వచ్చి మొదటిసారి ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత జిల్లాకు వస్తుంది. జిల్లా కానీ పార్లమెంట్ కానీ తప్పకుండా ఈ 2 మీటింగులు విజయవంతం చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. ప్రత్యేకంగా ఇప్పటి వరకు మంచిర్యాల కానీ నస్పూర్ ఈ పట్టణం నుంచి గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్కడికి సంబంధించిన నస్పూర్ కానీ మంచిర్యాల కానీ ప్రత్యేకంగా అక్కల చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు వీళ్ళను వాళ్ళందరూ. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్కు చెందిన కూనారపు పోషం వెంకట లక్ష్మి పెద్ద కుమార్తె సిరి గోదావరి ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్లో సిఈసి సెకండ్ ఇయర్ పూర్తి చేసింది. అయితే 927 మార్కులు సాధించి ఔరా అనిపించింది. దీనికి తోడు గత ఏడాది నుంచి 2 కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఇంటికే పరిమితమైంది. అయినప్పటికీ ఓవైపు డయాలసిస్ చేసుకుంటూనే అధ్యాపకులతో తోటి విద్యార్థుల సహకారంతో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ కష్టపడి చదివి సత్తా చాటింది. తనకు ఆర్థిక సహాయం అందిస్తే మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటానని సిరి అంటుంది. ఎవరైనా దాతలు కరుణిస్తే తమ పాప ఆరోగ్యంగా ఉంటుందని సిరి తల్లిదండ్రులు దాతలను వేడుకుంటున్నారు.
సిరి. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సిఈసి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. నాకు 927 మార్క్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్, మా లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అలాగే నేను యూట్యూబ్లో క్లాసెస్ కూడా విన్నాను. నాకు 5 ఇయర్స్ నుండి కిడ్నీ ప్రాబ్లం ఉంది. 8 మంత్స్ నుంచి డయాలసిస్ అవుతుంది. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. మా డాడీ సెంట్రింగ్ వర్క్ చేస్తారు. ఎవరైనా ఆర్థికంగా సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. డయాలసిస్లో పవర్ పోతుంది. ఎవరైనా జనరేటర్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. సార్ నమస్తే, నా పేరు వెంకటలక్ష్మి అండి. మా ఆయన కోసం మా పాప సిరి, తను ఇంటర్మీడియట్లో 927 మార్క్స్ సాధించాల్సి మనం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. పాపకి కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్. తను డయాలసిస్లో ఉంది ప్రస్తుతం. తనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించాలనుకుంటున్నాము. ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం అండి. దాదాపు 15-20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అది డాక్టర్స్ కిడ్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. నా కిడ్నీ మ్యాచ్ అవుతుంది పాపకి. నాకు ఇట్లా తన సర్జరీ కోసం ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయగలరని, ఎవరైనా దాతలు ముందుకు రాగలరని నేను కోరుకుంటున్నాను సార్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గులాబీదళం అధికార పార్టీ హస్తం గూటికి చేరుకుంది. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ స్కూల్స్ కాదని, ఇటువంటి సంఘటనల ద్వారా ప్రజల సంకేతాలు కేసీఆర్ కి పంపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రభావం నియోజకవర్గ రాజకీయంపై ఎంతవైపు ఇంటింటికి ఇంతియాజ్ కార్యక్రమంలో భాగంగా నేడు కర్నూలు నగరంలోని 51వ వార్డు గౌలిఘేరి నందు కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంతియాజ్ గారు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్పీ మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ ఇంతియాజ్ గారు మాట్లాడుతూ యువతీ యువకులు ఉన్నత విద్య అభ్యసించడానికి జగనన్న అందించిన విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు మీకు ఎంతో తోడ్పడతాయని, ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే జగనన్న గారికి మళ్ళీ ఓటు వేసి గెలిపించాలని కోరడమైనది. కర్నూలు ఎంపీ స్థానానికి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బస్తిపాటి నాగరాజు, రాంపుల్లయ్య యాదవ్ నామినేషన్ వేశారు. కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎంపీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. గతంలో 2 నేతలు నామినేషన్ వేశారు. నేడు నామినేషన్ వేసేందుకు చివరి రోజు కావడంతో మరోసారి వారు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్నూలులో 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, పతికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పత్తికొండ ఆలూరు ప్రాంతంలో టమోటా రైతులు పండిన పంటను కనీస ధర రాక వాళ్ళు రోడ్ల మీద పారేస్తున్నారు. గత 57 సంవత్సరాల నుంచి జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఏది చేయకుండా వదిలిపెడుతున్నారు. ఒకవేళ నన్ను గిన గెలిపిస్తే గవర్నమెంట్ ద్వారా ఆ ప్రాంతంలో 2 కాన్స్టిట్యున్సీలలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ వారు పెట్టకపోతే, గవర్నమెంట్ వారు పెట్టకపోతే నా సొంత లక్కీ2 సంస్థ ద్వారా నేనే ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మంత్రాలయం వారికి, ఆలూరు వారికి, పత్తికొండ వారికి, ఆ 2 కాన్స్టిట్యున్సీలకు టమోటా రైతులకు నేను పక్కా హామీ ఇస్తున్నాను. పత్తికొండ ఆలూరు ప్రాంతంలో టమోటా రైతులు పండిన పంటను కనీస ధర రాక వాళ్ళు రోడ్ల మీద పారేస్తున్నారు. గత 57 సంవత్సరాల నుంచి జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి వచ్చిన
ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఏది చేయకుండా వదిలిపెడుతున్నారు. ఒకవేళ నన్ను గిన గెలిపిస్తే గవర్నమెంట్ ద్వారా ఆ ప్రాంతంలో 2 కాన్స్టిట్యున్సీలలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ వారు పెట్టకపోతే, గవర్నమెంట్ వారు పెట్టకపోతే నా సొంత లక్కీటు సంస్థ ద్వారా నేనే ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మంత్రాలయం వారికి, ఆలూరు వారికి, పత్తిగంట వారికి, ఆ 2 కాన్స్టిట్యున్సీలకు టమోటా రైతులకు నేను పక్కా హామీ ఇస్తున్నాను. చేశాము. ఈ పార్లమెంట్లో పశ్చిమ ప్రాంతాన సాగునీరు, తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. వేదవతి ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ జగన్ గారు శిలాపలకాలు వేశారే కానీ వర్కులు ఇంతవరకు మొదలు పెట్టలేదు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పశ్చిమ ప్రాంతాన. అలాగే గుండ్రేవల ప్రాజెక్ట్ ఒకటి LLC, అది కూడా వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి టెండర్లు పిలిచి డబ్బులు శాంక్షన్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి కూడా ఆగిపోయినాయి. దానివల్ల సాగునీరు, తాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మా పార్లమెంట్లో మా అభ్యర్థులను గెలిపిస్తే సెంట్రల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, అలాగే కర్నూలు నగరంలో చుట్టూ నీరు ఉన్నా కానీ తుంగభద్ర, కేసు కెనాలు, అంద్రి అన్నీ ఉన్నా కానీ తాగనేక నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు SS ట్యాంక్ అనేది ఒకటి ఉంది. దాని పక్కన ఇంకా మున్సిపాలిటీ స్థలము 250 ఎకరాలు ఉంది. అది కూడా ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత, కార్పొరేషన్ పాలకవర్గం వచ్చిన తర్వాత దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఈ SS ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. 2వ ట్యాంక్ కూడా అట్లా పెండింగ్ ఉంది. మేము కూడా వస్తే నా పార్లమెంట్కి మమ్మల్ని గెలిపించి, అసెంబ్లీలో కూడా మమ్మల్ని గెలిపిస్తే నా కాంగ్రెస్ పార్టీని ఆ SS ట్యాంక్ కూడా పూర్తి చేసి కర్నూలు నగరానికి నీటి సమస్య లేకుండా తీరుస్తానని చెప్పేసి విన్నవించుకుంటూ, ప్రజలందరికీ విన్నవించుకునేది ఏమంటే, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ చూశారు, అలాగే తెలుగుదేశం పార్టీని చూశారు. 2014 ముందర 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతో తాగునీరు కానీ, సాగునీరు కానీ ఎంతో డెవలప్ చేసి అందరినీ ప్రాజెక్టును కూడా పూర్తి చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీదే. అందుకే మళ్ళా మా కాంగ్రెస్ పార్టీని పూర్వభావం తెస్తారని ప్రజలందరికీ విన్నవించుకుంటూ, పత్తికొండ ఆలూరు ప్రాంతంలో టమోటా రైతులు పండిన పంటను కనీస ధర రాక వాళ్ళు రోడ్ల మీద పారేస్తున్నారు. గత 57 సంవత్సరాల నుంచి జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఏది చేయకుండా వదిలిపెడుతున్నారు. ఒకవేళ నన్ను గిన గెలిపిస్తే గవర్నమెంట్ ద్వారా ఆ ప్రాంతంలో 2 కాన్స్టిట్యున్సీలలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ వారు పెట్టకపోతే, గవర్నమెంట్ వారు పెట్టకపోతే నా సొంత లక్కీటు సంస్థ ద్వారా నేనే ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మంత్రాలయం వారికి, ఆలూరు వారికి, పత్తిగంట వారికి, ఆ 2 కాన్స్టిట్యున్సీలకు టమోటా రైతులకు నేను పక్కా హామీ ఇస్తున్నాను. నల్గొండ జిల్లా మరిగూడ మండలం వివిధ మండలాల రోడ్ షో కార్యక్రమంలో భాగంగా మరిగూడ మండలంలో స్థానిక బస్టాండ్ నందు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామాల కిరణ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి గజమాలతో సత్కరించిన అనంతరం చామాల కిరణ్ మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టొద్దన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరు హాస్పిటల్ పడినా రాజన్న అండగా నిలబడి ఉంటాను అన్నాడు. నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. థ్యాంక్ యూ.
ఇక దీనికి డబల్ ఉందని చెప్పిన రాత్రి 9:30 మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు ఇళ్ళకి పోయి పిల్లలకు అన్నం పెట్టాలి, బట్టలకు అన్నం పెట్టాలి, వంట చేసి పెట్టాలి. అయినా కానీ ఇంత రాత్రి కూడా అదే మునుగోడు గడ్డ. భారతదేశ చరిత్రలో కూడా మొత్తం ప్రపంచంలో కూడా మునుగోడులో జరిగిన ఎన్నికలు ఇప్పుడు జరగలేదు. ఎక్కడ జరిగినాయా? ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఓడించాలంటే మొత్తం ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారని 87,000 ఓట్ల ఘనత ఈ ప్రజలది. ఈ మునుగోడు ప్రజలు అవునా కాదా? కేసీఆర్ ని 3 నెలలు నిద్రపోలేరే. కేసీఆర్ మొత్తం పాములను నిద్రపోకుండా మొత్తం ప్రభుత్వాన్ని మొత్తం మునుగోడు పంపించాలంటే అది మునుగోడు ప్రజల గొప్పతనం కానీ నాది కాదు. అది మునుగోడు ప్రజలు ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా అన్యాయం జరుగుతుంటే గొంతు విప్పి అసెంబ్లీలో ఎమ్మెల్యేలను కొనకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మొత్తం ప్రభుత్వం పోలీసు యంత్రాంగం వచ్చి రౌడీలు గుండాలు వచ్చి మొత్తం అవినీతి సొమ్ము తీసుకొని వచ్చినా సరే మునుగోడు ప్రజలు తిరగబడ్డారు. ఆ రోజు గెలిచింది నైతిక విజయం మనది. అవునా కదా? ఎప్పుడు ఓడిపోలే. ఎందుకంటే నిజాయితీగా ధర్మంగా జయంగా ప్రజల కోసం పేదల కోసం మా మునుగోడు కోసం కొట్లాడిన మనిషి నేను. ఏనాడు కూడా రాజీ పడలే, ఏనాడు భయపడలే. పదవి కోసమో పరిపాలించండి ఇక్కడ ఏది ఎంపీగా. మరి అన్న 5 ఏళ్ళు చేసిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న 5 ఏళ్ళు చేసిండు. మరి వీళ్ళు కులమతం కోసమే పనిచేసిరో మీరే చెప్పాలి. ఎందుకంటే మునుగోడు గడ్డ మీద రాజన్న కేవలం కులం కోసం చేస్తాడా, పేదోని కోసం పనిచేస్తాడా? ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి హాస్పిటల్ పడ్డా, ఎవరికి ఫీజులు కట్టలేని తల్లిదండ్రుల నుండి పెద్ద చదువులు చదివకపోయినా 1,50,000 ఆ రోజు జేబులో లేకపోతే అటు ఇటు చూసేది ఉంటే కూడా గుంజుకొచ్చి పెట్టేటోళ్ళు. అంటే చిత్తశుద్ధి ఉండాలి. ఓట్ల కోసం వచ్చి కులమతాల మధ్యన చిచ్చు పెట్టద్దు. మనకు చిత్తశుద్ధి ఉండి పరిపాలించాలి. తల్లి, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, నేను యువజన కాంగ్రెస్ కార్యకర్తగా మీలో ఉండి ఇక్కడికి వచ్చి నాకు టికెట్ వచ్చింది. మీ సమస్యల గురించి నాకు అవగాహన ఉంది. మీ సమస్యలు పరిష్కరించడానికి నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించండి తల్లి. నేను ఇక్కడ ఇచ్చినటువంటి కల్లూరు అర్బన్ కాలనీల అభివృద్ధిని మర్చి కేవలం కబ్జాలు దౌర్జన్యాల ద్వారా తమ ఆస్తులను పెంచుకుంటున్న వారిని ఇంటింటికి పంపడానికి ప్రజలను సిపిఎం పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ కోరారు. శుక్రవారం కర్నూలు నగరం 30వ వార్డులోని డ్రైవర్స్ కాలనీ, వాసవి నగర్, గోపీనగర్, రాధానగర్, గురు బ్రహ్మనగర్ కాలనీలో కాంగ్రెస్ సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ భూ కబ్జాదారులను ఎదుర్కొని ప్రజల ఆస్తులను కాపాడడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజానాట్య మండలి కళాకారులు, డబ్బు కళాకారుల విన్యాసాలతో ప్రచారం విస్తృతంగా సాగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.